విశాఖ నగరంలో సంచలనంగా మారిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేశామని సిపి రవిశంకర్ తెలియజేశారు. మర్డర్ చేసిన వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్లు గుర్తించామన్న ఆయన ఇప్పటికే 10 బృందాలు కేసు దర్యాప్తుకు రంగంలోకి దిగినట్లు తెలియజేశారు. అగంతకుడు చాలాసార్లు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీసులోకి వెళ్లి వచ్చినట్లు గుర్తించామని, అలాగే రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు రాడ్డుతో రమణయ్యపై దాడి చేసినట్లు సిపి రవిశంకర్ వెల్లడించారు. రూరల్లో ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య ఈజ్ నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ కొండపల్లి విజయనగరం. అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్టర్డే మన జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్ తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నైట్ 10 o'clock జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112 కాల్, మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్ కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి, అదేవిధంగా ఎస్కేప్ రూట్స్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు